ఈ ప్రపంచంలో మనకున్న బలం ఏదైనా ఉంది అంటే అది నాన్నే. మనకు కలిగినటువంటి ఒక ధన్యత ఏంటంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు దేవునిగా కంటే ఎక్కువగా మనలను కుమారులుగా ట్రీట్ చేశాడు. దేవుడిగా పరిచయం అవ్వటం కంటే ఆయన నాన్నగా పరిచయం అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడ్డాడు. నేను దేవుణ్ణి, మీరు భక్తులు అనే భావనతో ఆయన ఎప్పుడూ మనల్ని ట్రీట్ చేయలేదు. నేను తండ్రిని, మీరు నా బిడ్డలు, ఈ మాటలతో ఎక్కువ మనల్ని ఆదరించుకుంటూ వచ్చాడు ఆయన. అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఈరోజు మనకు కలిగిన ప్రతిదీ కూడా తండ్రి వలన మాత్రమే మనకు కలిగింది. ఒకరోజు ఒక పాప బొమ్మలతో ఆడుకుంటూ ఉందంట. ఒక ఆవిడ వచ్చి, నీకు బొమ్మలంటే చాలా ఇష్టం కదా అని అడిగితే ఆ కుమార్తె మాట్లాడలేదు. కాసేపున్న తర్వాత మరలా వచ్చి, నీకు మీ నాన్న అంటే చాలా ఇష్టం కదా అని అడిగింది. అడిగితే అప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ తర్వాత మళ్ళా వచ్చి ఆ వ్యక్తి, నీకు బొమ్మలంటే ఇష్టమా, నాన్నంటే ఎక్కువ ఇష్టమా అని అడిగితే ఆ కుమార్తె చెప్పినటువంటి విషయం ఏంటంటే, బొమ్మల కంటే నాకు ప్రతిరోజు వచ్చే సాయంత్రాలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిందంట. సాయంత్రాలంటే ఇష్టమా, సాయంత్రాలు అంటే ఎందుకు ఇష్టం అని అడిగితే ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు బొమ్మలు వస్తే ఆడుకోవడానికి అవకాశం వస్తుంది, మా నాన్న వస్తే నాకు బొమ్మలు వస్తాయి, కానీ ప్రతిరోజు సాయంత్రం నాకు మా నాన్నని తీసుకొస్తుంది, అందుకే నాకు సాయంత్రం అంటే చాలా ఇష్టం అని చెప్పిందంట. ఈ యొక్క కథలో నేను చెప్పే విషయం ఏంటంటే, మనకు దేవుని మూలముగా కలిగిన వాటి మీద కంటే దేవుడు మన దగ్గరికి రావడానికి కావలసిన ప్రతి దాని మీద మన ఫోకస్ ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, మనల్ని విడిచిపెట్టాడు. ఈరోజు మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుడు మనకిచ్చే వాటి మీద మాత్రమే ఆశ పెట్టుకుని ఆయనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. నేనంటాను, దేవుడిచ్చే వాటి మీద కాదు, దేవుని మీద మన ఇష్టాన్ని పెంచుకోవాలి. రెండవది, దేవుణ్ణి మనకు దగ్గర చేసే ప్రతి దాని మీద మన ఆలోచన ఉన్నట్లయితే మన జీవితాల్లో చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతూ ఉన్నాను. పాప చెప్పిన విధంగా నాకు సాయంత్రం అంటే ఇష్టం అంటే దాంట్లో అర్థం ఏంటంటే, నాకు ప్రతి సాయంత్రం మా నాన్నను తీసుకొస్తుంది. ఆ బిడ్డ ఏం చెప్తుంది, నాకు మా నాన్నను తీసుకొచ్చే వాటి మీద నాకు చాలా ఆసక్తి ఉన్నది అంటే నాన్న మీద ఎంత ఇష్టం ఆ బిడ్డ పెంచుకుని ఉంది. ఈరోజు మనం కూడా దేవునికి దగ్గర చేసే ప్రతి దాని మీద మన ఆశను పెట్టుకుందాం. వాటిని బట్టి మనం ఆలోచన కలిగి జీవిద్దాం అని తెలియపరుస్తూ ఉన్నాను. మన నాన్న మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే నాన్న కాదు, మనకు ప్రతీదీ సమకూరుస్తూ ఉన్నాడు. కాకపోతే మనమే అన్ని విషయాల్లోనూ కూడా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆయన మీద ఆధారపడే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.